హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ శ్రీనివాస జ్యువెలర్. ఈ రోజు మనం ఒక కొత్త విషయం తెలుసుకుందాం. 7 వారాల నగలు. అందరికీ బాగా తెలిసిన పేరే అయినా చాలా మందికి దాని గురించి పూర్తిగా తెలియదు. అసలు 7 వారాలంటే ఏంటి, అవి ఎవరు వేసుకుంటారు, ఇప్పుడు తెలుసుకుందాం. పురాతన కాలంలో పాలకులు, రాజులు గ్రహాల అనుగ్రహం కోసం మరియు బలంగా, ఆరోగ్యంగా, ధనవంతులుగా ఉండడానికి వారం రోజుల ప్రకారం ఆభరణాలను ధరించేవారు. ఈ పాత సాంప్రదాయాన్ని ఇప్పటికీ కొంతమంది అనుసరిస్తున్నారు. అలా ఆదివారం రోజున సూర్య భగవాన్ కోసం కెంపులతో తయారు చేసిన కమ్మలు, అవేనండి చెవిరింగులు, కెంపుల హారం పెట్టుకుంటే ఎంతో మంచిది. ఇలా కెంపుల బంగారం ఆభరణాలు వేసుకోవడం వల్ల మన ఆత్మకు బలం చేకూరుతుందని నమ్మేవారు. అలాగే సోమవారం నాడు చంద్రుని కోసం ముత్యాల దండలు, హారాలు, గాజులు మొదలగు ఆభరణాలు వేసుకునేవారు. ముత్యాలు వేసుకోవడం వల్ల ప్రశాంతత ఉంటుందని వారు నమ్మేవారు. మంగళవారం కుజుని కోసం పగడాల దండలు, ఉంగరాలు మొదలగు ఆభరణాలు ధరించేవారు. ఈ రోజున పగడాలు, ఆభరణాలు ధరించడం వల్ల అంతులేని శక్తిని పొందుతారని నమ్మేవారు మరియు ధైర్యం కూడా వస్తుందని నమ్మేవారు. బుధవారం రోజున పచ్చల పతకాలు, గాజులు మొదలగు ధరించేవారు. ఈ రోజున ఇవి ధరించడం వల్ల జ్ఞాపక శక్తిని పొందుతారు, తెలివితేటలు వస్తాయని నమ్మేవారు. గురువారం నాడు పుష్యరాగం కమ్మలు, ఉంగరాలు ధరించేవారు. అలా వేసుకోవడం వల్ల జ్ఞానాన్ని పొందుతారని నమ్మేవారు, ధనవంతులుగా ఎల్లకాలం పొందుతారని నమ్మేవారు. శుక్రవారం నాడున వజ్రాల హారాలు, ముక్కు పుడకలు ధరించేవారు. శుక్రవారం నాడున భారీ ఆభరణాలను ధరించి అందంగా తయారయ్యేవారు. మన అందాన్ని ప్రతిబింబించేలా ఉండేవి. శనివారం నాడు శని ప్రభావం మనపై పడకూడదని నీలమణి హారాలను ధరించేవారు. ఈ రోజున ఈ ఆభరణాలు ధరించడం వల్ల స్థిరత్వం ఉంటుందని నమ్మేవారు. ఇలా మన పూర్వీకులు 7 రోజులు అందంగా తయారవడానికి మనకు అందజేశారు. ఈ విధంగా మన జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, ధనాన్ని మన దగ్గరే ఉండేలా సూచించారు. మన పెద్దలు చెప్పారంటే అందులో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది కదండి. కాబట్టి మీరు ఈసారి బంగారం కొనాలనుకున్నప్పుడు ఈ దృష్టిలో పెట్టుకోండి. ముందుగా పై చెప్పిన వాటిలో మీకు ఇప్పటి వరకు లేనివి గాని ఏమైనా తీసుకోవాలనిపిస్తే ఖచ్చితంగా మన శ్రీ శ్రీనివాస జ్యువెలర్స్ ని విచ్చేసి మీకు కావాల్సినవి సరిచూ